ఇస్రో మరో సంచలనానికి సిద్ధమైంది. గత 3 ఏళ్లుగా వరుస ప్రయోగాలు చేస్తూ వస్తుంది. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో అంతరిక్ష పరిశోధనల్లో దూకుడు పెంచింది. చంద్రుడిపై మానవుడి జీవనానికి అనువైన ప్రదేశం ఉందా లేదా అనే అన్వేషణలో పడింది ఇస్రో. ఇప్పటికే చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి ప్రయోగాలు సక్సెస్ కావడంతో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమవుతుంది. ప్రస్తుత ఈ మిషన్ అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ. ఈ విషయంలో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. పంజాబ్ లుధియానాలోని సత్పాల్ మిట్టల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ చంద్రుడిపై తర్వాత చేపట్టబోయే మిషన్ కు ఇస్రో కట్టుబడి ఉందన్నారు. అంతరిక్ష పరిశోధనతో పాటు పలు రకాల సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. 2040వ దశకం ప్రారంభంలో చంద్రునిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోందని ఆయన అన్నారు. చంద్రయాన్ 4 మిషన్ ద్వారా చంద్రుడి మీద నుంచి మట్టి, రాతి నమూనాలను తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా ఉంది. సుమారు 100 రోజుల వరకు పనిచేసేలా చంద్రుడిపై తిరిగే విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. అంతేకాకుండా చంద్రయాన్ 3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. కానీ చంద్రయాన్ 4లో వీటితో పాటు జాబిలి నుంచి భూమికి నమూనాలను తీసుకొచ్చేందుకు అదనంగా మరో 2ని కలిపి మొత్తం 5 భాగాలను అమర్చనున్నారు. ఈ అదనపు భాగాలను నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వివరించారు.